దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు ధూత మీడియా. మహాభారతంలో జయద్రథుడిది ఒక కీలక పాత్ర. అతన్ని సైంధవుడు అని కూడా అంటారు. సింధు దేశ రాజ్యాధిపతిగా, దుర్యోధనుడి సోదరి దుస్సల భర్తగా ఆయన కథ ఎన్నో ఆసక్తికర మలుపులతో ఉంటుంది. జయద్రథుడు సింధు దేశపు రాజు, వృద్ధక్షత్రుడి కొడుకు. ఆయన జన్మించినప్పుడు జయద్రథుడు గొప్ప యోధుడవుతాడు. కానీ ఒక శత్రువు చేతిలో అతని తల నేలకు రాలుతుంది అని ఆకాశవాణి పలికింది. ఈ శాపం జయద్రథుడి జీవితంపై గొప్ప ప్రభావం చూపింది. ఆయన కౌరవుల సోదరి దుస్సలను పెళ్లి చేసుకున్నాడు. దీంతో కౌరవులతో సంబంధం ఏర్పడి మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన నిలిచాడు. మహాభారతంలో జయద్రథుడి కథలో ద్రౌపది అపహరణ ఒక కీలక ఘట్టం. పాండవులు తమ 12 ఏళ్ల అరణ్యవాసాన్ని కామ్యక వనంలో గడిపారు. ఒకరోజు జయద్రథుడు తన సైన్యంతో ఆ ప్రాంతంలో ప్రయాణిస్తూ ద్రౌపదిని చూశాడు. ఆమె అందం చూసి మోహంతో మనసు కోల్పోయాడు. అప్పటికి పాండవులు వేట కోసం అడవిలోకి వెళ్లారు. ద్రౌపది ఆశ్రమంలో ఒంటరిగా ఉంది. ఈ అవకాశాన్ని జయద్రథుడు సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు. జయద్రథుడు తన సైనికులతో ఆశ్రమంలోకి వచ్చాడు. ద్రౌపదిని తనతో రమ్మని, తన రాణిగా ఉండమని కోరాడు. ద్రౌపది గట్టిగా వ్యతిరేకించింది. తాను పాండవుల భార్యనని, అతని ప్రవర్తన అధర్మమని హెచ్చరించింది. కానీ జయద్రథుడు ఆమె మాటలను పట్టించుకోకుండా బలవంతంగా ఆమెను రథంలో ఎక్కించి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. ద్రౌపది గట్టిగా కేకలు వేస్తూ సహాయం కోసం అర్థించింది. ఆమె ప్రతిఘటన, ఆక్రోశం జయద్రథుణ్ణి కదిలించలేదు. అతను ఆమెను తీసుకుని రథంతో వేగంగా పయనమయ్యాడు. ఈ ఘటన గురించి ఆశ్రమంలో ఉన్న ఋషులు, దాసీలు పాండవులకు సమాచారం అందించారు. వేట నుంచి తిరిగి వచ్చిన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఈ విషయం తెలుసుకుని ఆగ్రహంతో రగిలిపోయారు. వెంటనే జయద్రథుని రథం వెనుక తరుముకుంటూ వెళ్లారు. భీముడు, అర్జునుడు తమ రథాలతో జయద్రథుని సైన్యాన్ని సమీపించారు. జయద్రథుడి సైనికులు పాండవులను అడ్డుకునేందుకు ప్రయత్నించినా భీముడి బలం అర్జునుడి విలుకానికి తట్టుకోలేకపోయారు. అర్జునుడు తన బాణాలతో జయద్రథుడి రథ గుర్రాలను అడ్డుకున్నాడు. భీముడు జయద్రథుని సైనికులను చెల్లాచెదురు చేశాడు. చివరకు జయద్రథుడిని పట్టుకున్నారు. ద్రౌపదిని సురక్షితంగా ఆశ్రమానికి తీసుకువచ్చారు. భీముడు జయద్రథుడిని అవమానకరంగా చంపాలని అనుకున్నాడు. కానీ ధర్మరాజు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. జయద్రథుడు కౌరవుల సోదరి దుస్సల భర్త కాబట్టి అతన్ని చంపితే కౌరవులతో శత్రుత్వం మరింత పెరుగుతుందని హెచ్చరించాడు. ధర్మం పాటించమని భీముణ్ణి ఒప్పించాడు. అయినా జయద్రథుడి అధర్మ చర్యకు శిక్ష లేకుండా ఉండకూడదని భీముడు గట్టిగా వాదించాడు. చివరకు ధర్మరాజు సూచనతో జయద్రథుడి తలను గుండు చేసి అవమానకరంగా 5 చుక్కలు మిగిల్చి వదిలేశారు. ఈ అవమానం జయద్రథుడిలో పాండవులపై తీవ్రమైన కోపాన్ని, పగను రగిల్చింది. తన గౌరవం దెబ్బతినటంతో ఆ కసితో జయద్రథుడు ఒంటరిగా అడవులకు వెళ్లి శివుని గురించి అత్యంత కఠినమైన తపస్సు చేశాడు. రాత్రింబవళ్లు కఠోర నియమాలతో శివుణ్ణి భక్తితో ఆరాధించాడు. అతని అచంచలమైన భక్తి, దృఢ సంకల్పానికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. జయద్రథ, నీ తపస్సుకు సంతోషించాను. ఏ వరం కావాలో కోరుకో అని శివుడు అడిగాడు. పాండవులను యుద్ధంలో ఓడించే శక్తిని ఇవ్వండి అని జయద్రథుడు కోరాడు. శివుడు చిరునవ్వుతో, అర్జునుడిని ఓడించటం అసాధ్యం, ఎందుకంటే అతనికి శ్రీకృష్ణుడు సాయంగా ఉన్నాడు. అయినా నీకు ఒకరు మినహా 4 పాండవులను అనగా యుధిష్ఠిరుడు, భీముడు, నకులుడు, సహదేవుళ్లను అడ్డుకునే శక్తిని ఇస్తాను అని వరమిచ్చాడు. ఈ వరం జయద్రథుడికి అపారమైన శక్తిని, ధైర్యాన్ని ఇచ్చింది. అతను తన అవమానానికి ప్రతీకారం తీర్చుకోగలనని నమ్మాడు. కానీ ఈ వరం మహాభారత యుద్ధంలో ఒక విషాద ఘటనకు దారితీసింది. మహాభారత యుద్ధంలో 13వ రోజు ద్రోణాచార్యుడు పద్మవ్యూహం రచించాడు. అర్జునుడు దూరంగా ఉండటంతో అతని కొడుకు అభిమన్యుడు ఈ వ్యూహంలోకి ప్రవేశించాడు. అభిమన్యుడు వ్యూహాన్ని భేదించి కౌరవ సేనలతో అసాధారణ ధైర్యంతో పోరాడాడు. కానీ జయద్రథుడు శివుని వరం ద్వారా యుధిష్ఠిరుడు, భీముడు, నకులుడు, సహదేవుణ్ణి వ్యూహం ద్వారం వద్ద అడ్డుకున్నాడు. ఈ 4 అభిమన్యుడికి సహాయం చేయలేకపోయారు. దీంతో అభిమన్యుడు ఒంటరిగా మిగిలాడు. దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, అశ్వత్థామ, శకుని వంటి కౌరవ సేనాధిపతులు అభిమన్యుణ్ణి ధర్మ విరుద్ధంగా చుట్టుముట్టి చంపేశారు. ఈ ఘటన అర్జునుడిలో జయద్రథుడిపై తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చింది. అభిమన్యుడి మరణం గురించి తెలిసిన తరువాత అర్జునుడి దుఃఖంతో, ఆగ్రహంతో రగిలిపోయాడు. అర్జునుడు మరుసటి రోజు సూర్యాస్తమయానికి ముందు జయద్రథుణ్ణి చంపకపోతే అగ్నిలో దూకి ప్రాణాలు వదులుతానని శపథం చేశాడు. ఈ శపథం కౌరవ సైన్యంలో ఆనందాన్ని, పాండవ సైన్యంలో ఆందోళనను రేకెత్తించింది. 14వ రోజు ఉదయం నుంచి అర్జునుడు జయద్రథుని కోసం యుద్ధ భూమిలో వెతకటం మొదలుపెట్టాడు.
కౌరవ సైన్యం జయద్రథుడిని రక్షించేందుకు గట్టి ప్రయత్నం చేసింది. దుర్యోధనుడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు వంటి మహావీరులు అర్జునుణ్ణి అడ్డుకున్నారు. జయద్రథుడి రక్షణ కోసం ద్రోణాచార్యుడు అనేక వ్యూహాలు రచించాడు. అతన్ని దాచటానికి శకట వ్యూహం, శుచిముఖ వ్యూహం వంటి రక్షణ కవచాలు అల్లారు. అయినా అర్జునుడు తన గాంధీవంతో శ్రీకృష్ణుడి సారథ్యంతో కౌరవ సైన్యాన్ని ఛేదిస్తూ ముందుకు సాగాడు. రోజంతా భీకర యుద్ధం జరిగింది. అర్జునుడు అనేక మంది కౌరవ యోధులను సంహరిస్తూ జయద్రథుని సమీపించాడు. కానీ సూర్యాస్తమయ సమయం దగ్గర పడుతోంది. కౌరవులు జయద్రథుణ్ణి రక్షించటంలో దాదాపు విజయం సాధించినట్లు కనిపించింది. ఈ కీలక సమయంలో శ్రీకృష్ణుడు తన చాణక్యాన్ని చూపించాడు. కృష్ణుడు తన సుదర్శన చక్రంతో సూర్యుణ్ణి అడ్డుకున్నాడు. అంటే సూర్యకాంతి భూమిపై పడకుండా చేశాడు. దీంతో ఆకాశం చీకటిగా కనిపించింది. కౌరవ సైన్యం జయద్రథుడు సూర్యాస్తమయం అయిపోయిందని, అర్జునుడు శపథం నెరవేర్చలేకపోయాడని సంతోషించారు. జయద్రథుడు తన విజయాన్ని చాటుకునేందుకు రక్షణ వ్యూహం నుంచి బయటకు వచ్చాడు. అదే క్షణంలో కృష్ణుడు సుదర్శన చక్రాన్ని తొలగించాడు. సూర్యుడు మళ్లీ కనిపించాడు. కృష్ణుడు అర్జునుడితో, అదిగో సూర్యుడు, ఇదిగో జయద్రథుడు, ఇదే మంచి సమయం, నీ బాణాన్ని సంధించు అని అన్నాడు. అర్జునుడు తన పాశుపతాస్త్రంతో ఒక శక్తివంతమైన బాణాన్ని సంధించాడు. ఆ బాణం జయద్రథుడి తలను తెగగొట్టింది. ఆ వెంటనే శ్రీకృష్ణుడు, అర్జున, ఆ తల నేలపై పడకూడదు, పడితే నీకు మరణం తప్పదు, కాబట్టి జయద్రథుడి తండ్రి చేతిలో పడేలా చెయ్యమని ఆజ్ఞాపించాడు. అర్జునుడి బాణం శ్రీకృష్ణుడి ఆజ్ఞతో జయద్రథుడి తలను సింధు రాజ్యంలో అతని తండ్రి వృద్ధక్షత్రుడి ఒడిలో పడేలా చేసింది. వృద్ధక్షత్రుడు తపస్సులో ఉండగా ఈ ఘటనతో షాక్ కు గురై లేచి నిలబడ్డాడు. జయద్రథుడి తల నేలకు పడగానే వృద్ధక్షత్రుడి తల కూడా పగిలి ఆయన చనిపోయాడు. ఇలా జయద్రథుడి జన్మ సమయంలో వచ్చిన ఆకాశవాణి శాపం నెరవేరింది. ఈ విధంగా జయద్రథుడి జీవితం ముగిసింది. ఈ ఘటనలో శ్రీకృష్ణుడి బుద్ధి చాతుర్యం, అర్జునుడి వీరత్వం, జయద్రథుడి కర్మ ఫలితం స్పష్టంగా కనిపిస్తాయి. జయద్రథుడి ద్రౌపది అపహరణ, అభిమన్యు మరణంలో పాత్ర అతని పతనానికి కారణమయ్యాయి. ఈ సంఘటన మహాభారతంలో ధర్మం యొక్క విజయాన్ని, అధర్మం యొక్క పరాజయాన్ని, కర్మ ఫలితాన్ని స్పష్టంగా చూపిస్తుంది. జయద్రథుడి మరణం అర్జునుడి శపథాన్ని నెరవేర్చటమే కాక పాండవుల ధర్మ యుద్ధంలో ఒక మహత్తరమైన విజయంగా నిలిచింది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి ధూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.